నమస్కారం అండి. నేను మీ డాక్టర్ బాలాజీ నూజుల్లా ఫ్రమ్ గ్యాలెంట్ క్లినిక్స్ మియాపూర్. శ్రావ్య టీవీ ప్రేక్షకులకు పునఃస్వాగతం. మోకాళ్ళ నొప్పుల గురించి మనం చాలా మాట్లాడుకున్నాం. ఇప్పటివరకు చాలా తక్కువే మాట్లాడుకున్నాం అని చెప్పాలి. నేను ఇంతకుముందు ప్రోగ్రామ్స్లో చెప్పినట్టుగా మోకాళ్ళ నొప్పులు చాలా విధాలుగా వస్తాయి. అయితే మనం ఈ ప్రోగ్రాంలో ఓన్లీ అరుగుదల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని గురించి మాత్రమే కొన్ని విషయాలు ఇప్పుడు ఇంకా మనం తెలుసుకుందాం. మోకాళ్ళ అరుగుదల గురించి మాత్రమే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. మోకాళ్ళ నొప్పులు అరుగుదల వల్ల కాకుండా వేరే విధాలుగా కూడా వస్తాయని చెప్పి నేను ఇంతకుముందు ప్రోగ్రామ్స్లో చెప్పాను. వాటి గురించి వేరే ప్రోగ్రామ్స్లో ఒక్కొక్క దాని గురించి మనం తప్పకుండా డిస్కస్ చేసుకుందాం. అయితే ప్రస్తుతానికి అరుగుదల ఏమవుతుంది, మోకాలులో అరుగుదల ఏమవుతుంది? మీరు ఇక్కడ చూసినట్లయితే మోకాలులో ఎముక అరుగుతుందా, ఏమరుగుతుంది అంటే మృదులాస్థి అరుగుతుంది, కార్టిలేజ్ అరుగుతుంది. ఎముక అరగడం కాదండి, ఎముకకి పైన ఉన్న పూత పింగాణి లాంటిది, ఒక సిరామిక్ లాంటి లేయరింగ్ కార్టిలేజ్ అంటాం. ఈ స్మూత్ కార్టిలేజ్ అనేది అరుగుతుంది. ఇది అరగడం, ఇది దెబ్బతినడం వల్ల కార్టిలేజ్ కింది ఎముక బయటికి ఎక్స్పోజ్ అవుతుంది. దాన్ని మనం సబ్ కాండ్రల్ బోన్ ఎక్స్పోజర్ అని అంటామండి మేము టెక్నికల్గా. సో ఈ సబ్ కాండ్రల్ బోన్ ఎక్స్పోజర్లో మీరు చూసుకున్నట్లయితే అప్పుడు ఎముకకి మధ్యన రాపిడి ఎక్కువయ్యి వాతం మొదలవుతుంది. దానివల్ల నొప్పులు వస్తాయి. అయితే ఈ నొప్పుల్లో నేను మీకు ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలి అంటే కనుక ఒక రోజులో చూసుకున్నట్లయితే పగటిపూట నొప్పుల కంటే ఎక్కువగా రాత్రిపూట నొప్పులు ఎక్కువగా ఉంటాయి. దాన్ని నైట్ క్రై అని యూజువల్గా చిన్నపిల్లల్లో అంటాం. కానీ అరుగుదల బాగా ఉంది అంటే కనుక రాత్రి పడుకున్నప్పుడు కూడా నొప్పికి, పెద్దవాళ్ళు అయితే ఏడవరు కానీ నొప్పికి, భయానకమైన నొప్పికి లేచి కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే నిద్రలోంచి కూడా లేపేంతటి నొప్పి వస్తుంది. అది వచ్చింది అంటే పక్కాగా అది గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ అని. దానికి తగు జాగ్రత్తలు ఏమి తీసుకోవాలనేది సర్జికల్లా ఫస్ట్ మెడికల్గా వాడిన తర్వాత సర్జికల్ ఒపీనియన్ ఏమిటి అనేది మీ ఆర్థోపెడిషియన్ డిసైడ్ చేసిన తర్వాత దాని ప్రకారంగా మీరు తీసుకోవాల్సి వస్తుంది జాగ్రత్తలు. అయితే మృదులాస్థి కార్టిలేజ్ పెరగడం, ఆర్ కామన్గా చెప్పాలి అంటే మోకాలులో గుజ్జు పెరగడం. మనకి వ్యావహారిక భాషలో మనం మోకాళ్ళల్లో గుజ్జు పోయిందండి అని అంటూ ఉంటారు చాలామంది. గుజ్జు పోవడం కాదండి, అక్కడ మృదులాస్థి అరగడం. అదేవిధంగా ఆ మృదులాస్థి చుట్టుపక్కల ఉండే సైనోవియం సెక్రీట్ చేసే సైనోవియల్ ఫ్లూయిడ్, ఆ జాయింట్ క్యాప్సుల్లోని సైనోవియం సెక్రీట్ చేసే సైనోవియల్ ఫ్లూయిడ్ కూడా తగ్గడం వల్ల లూబ్రికేషన్ అనేది తగ్గి జాయింట్ అనేది చాలా ఇబ్బందిగా కదలడం మొదలవుతుంది. దీనికి ఫస్ట్ సైన్ ఏంటి అంటే క్రెపిటస్ అని అంటామండి. కరకరలాడటం, జాయింట్ కదుపుతుంటే కరకరమని సౌండ్ వస్తూ ఉంటుంది, అది క్రెపిటస్ అని అంటాం. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే క్రెపిటస్ నుంచి జాయింట్ పెయిన్ నుంచి జాయింట్ స్టిఫ్నెస్ నుంచి, ఎస్పెషల్లీ మోకాళ్ళ అరుగుదలలో చాలా గట్టిగా చూస్తే కనుక ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అని అంటాం. ఈ ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఎంతసేపు ఉంటుంది అంటే యూజువల్గా 5 నుంచి 15 నిమిషాలు మహా అయితే ఉంటుందండి. ఏమాత్రమైనా సరే ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అరగంట దాటి లేదంటే గంట దాటి ఉంటే మాత్రం తప్పకుండా అశ్రద్ధ చేయకుండా ఇది ఓన్లీ అరుగుదలకు సంబంధించిన నొప్పి కాకుండా వేరే విధమైన నొప్పి ఏదైనా ఉందా అని భావించి తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే మనం ఈ మోకాలు గుజ్జు దగ్గరికి వస్తే, మోకాలు మృదులాస్థి దగ్గరికి వస్తే అది అరిగిపోకుండా ఏదైనా ఫుడ్ అంటే భోజనంలో కానీ మనం తినే తిండిలో కానీ ఏదైనా మార్పులు చేసుకోవచ్చా అంటే, ఒకటి కాల్షియం రిచ్ ఫుడ్ ఒకటి అత్యవసరం. అదేవిధంగా మనం చూసినట్లయితే కనుక గుజ్జు పదార్థాలు ఎక్కువ తింటే కనుక గుజ్జు పెరుగుతుంది అని ఒక నానుడి ఉంది. లేదంటే మెత్తటి పదార్థాలు లాంటివి, లేదంటే కనుక చాలామంది ఏమంటారంటే చియా సీడ్స్ అని అంటారు. ఇవన్నీ కూడా తింటే, నానబెట్టుకుని తింటే గుజ్జు పెరుగుతుంది
అని చెప్పి ఒక నానుడి ఉంది. అయితే ఈ నానుడి మొత్తం కరెక్ట్ కాదండి, కొంతవరకు అపోహ కూడా ఉంది. ఎందుకంటే మృదులాస్థి ఒకసారి దెబ్బతిన్న తర్వాత, కార్టిలేజ్ దెబ్బతిన్న తర్వాత మళ్ళీ పెరగడం అనేది చాలా మట్టుకు కష్టం. ఇది అందరూ తెలుసుకోవాల్సిన ఒక పాయింట్. అయితే ఈ మృదులాస్థి దెబ్బతిన్న తర్వాత మెడికల్గా ఈ మధ్యన చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. కార్టిలేజ్ రీజనరేషన్ కోసం మందులు అని చెప్పి, ఆ మందుల పేర్లు మనం ఇప్పుడు డిస్కస్ చేయకపోయినా దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడడం పెద్ద అవసరం లేదు. కానీ మీ ఐడియా కోసం చెప్తున్నాను, ఆల్రెడీ తీసుకుంటూ ఉంటారు. చాలామంది ఏం చేస్తారంటే, మాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయండి, లేదంటే మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, అమెరికాలో నుంచి ఇంత కిలోల డబ్బాలు వేసుకొస్తారండి, గ్లూకోజమైన్ గ్లైకాన్ అని చెప్పేసి, అదేవిధంగా కాండ్రాయిటిన్ సల్ఫేట్ అని, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అని డబ్బాలు వేసుకొచ్చి రోజు 2 తినేస్తూ ఉంటారండి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏ మెడిసిన్ కూడా అదర్ దాన్ ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్, ఈవెన్ ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ కూడా ఓటీసీ మెడిసిన్స్ అంటామండి, అలాంటి మెడిసిన్స్ కూడా ఏది పడితే అది మెడిసిన్స్ మామూలుగా వేసుకోవడానికి లేదు. ఏ మందు వాడాలన్నా సరే డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో వాడడం సేఫ్, మంచిది, సబబు కూడాను. అంతే తప్పితే నొప్పుల బిళ్ళలు లేదంటే దీనికి ఏదో కాండ్రాయిటిన్ సల్ఫేట్ అండ్ గ్లూకోజమైన్ టాబ్లెట్స్ ఉన్నాయండి, మేము అక్కడి నుంచి ఇంత పెద్ద డబ్బాలో తెచ్చుకున్నామని చెప్పేసి రోజుకు 2 వాడితే బాగుంటుందని అంటారండి. దాని మీద రాశారండి 2 servings per day అని చెప్పేసి రాశారు. అందుకని 2 టాబ్లెట్లు రోజు వేసేసుకుంటున్నాం. లేదండి, ప్రతి మందు కూడా లోపలికి వెళ్ళిన తర్వాత అది చేయాల్సిన పనే కాకుండా ప్రతి కెమికల్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అది మీ బాడీకి తగినట్టుగా ఎంత వేసుకోవాలి ఏమిటి అనేది మీ ఆర్థోపెడిషియన్ని కలిసి వేసుకొని ఒకసారి ఆయన్ని ఆర్థోపెడిషియన్ సలహాతో వేసుకోవడం అనేది ఎంతైనా మంచిది. చాలామంది మల్టీవైటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటే మోకాళ్ళ నొప్పులు రావండి అని ఒక అపోహలో ఉంటారు. 100% కాదండి. మల్టీవైటమిన్ టాబ్లెట్స్ కానీ, కాండ్రాయిటిన్ సప్లిమెంట్స్ కానీ ఏవైనా సరే మీ బాడీ వెయిట్కి ఎంతవరకు అవసరము, అసలు అవసరమా లేదా, అసలు విటమిన్ డి టాబ్లెట్ అవసరమా, కాల్షియం అయితే ఎంత అవసరము ఏమిటి అనేది మీ డాక్టర్ గారిని కలిసి డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ మీద వేసుకోవడం అనేది చాలా ఉత్తమం. రెండోది, ఈ గుజ్జు పెరగడం కోసం అని చెప్పేసి డాక్టర్లు రాసిచ్చింది అయితే కనుక మెడిసిన్స్ ఓకే, తప్పేం లేదు. రీసెంట్గా మోకాళ్ళ గుజ్జు పెరగడం కోసం ఇంజెక్షన్స్ అవి చేయించుకుంటున్నామండి అని అంటున్నారు. ఎస్, రీసెంట్ స్టడీస్లో, కొత్తగా తెలిసిన స్టడీస్లో తేలింది ఏంటంటే రకరకాల ఇంజెక్షన్లు ఉన్నాయండి. పిఆర్పి ఇంజెక్షన్స్ అంటాం, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్స్ అని చెప్పేసి, అలాగే ఈ గుజ్జు పెరగడానికి ఇతరత్ర మందులు అవి కూడాను డైరెక్ట్ జాయింట్లోకి ఇచ్చే ప్రక్రియలన్నీ కూడా ఆర్థోపెడిషియన్స్ ఈ మధ్యన చేస్తున్నారు. సో మోకాళ్ళ నొప్పులు, మోకీళ్ళ నొప్పుల్ని నివారణలో చాలా మంచి పురోగతి అనేది ఈ మధ్యన వచ్చింది. ఏదైనప్పటికీ కూడాను ఇంజెక్షన్ మోకాళ్ళు జాయింట్లో కీలు లోపలికి గుజ్జు పెరగడం కోసం ఇంజెక్షన్ వేయించుకోవాలన్నా, లేదంటే గుజ్జు పెరగడం కోసం మందులు వాడాలన్నా మీ ఆర్థోపెడిషియన్ని, దగ్గరలో ఉన్న ఆర్థోపెడిషియన్ని కలిసి మాత్రమే, వాళ్ళ సలహా మీద మాత్రమే చేయాలి. కానీ నేను ఇంతకుముందు ప్రోగ్రాంలో చెప్పినట్టుగా మీ సొంత తెలివితేటలు ఉపయోగించి, లేదంటే నాకు ఈ ఇంజెక్షన్ ఇవ్వండి అని చెప్పి మనం పచారీ కొట్లో వెళ్ళి అడిగినట్టుగా ఉండకూడదండి. ఎప్పుడు కూడాను మీ బాడీకి ఏది సరైనది అనేది మీ డాక్టర్ గారు తప్పకుండా చెప్తారు, తప్పకుండా చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఆఖరిగా గుజ్జు పెరుగుదల కోసం మందులు ఇస్తారు, గుజ్జు పెరగలేదు, లేదంటే నొప్పి నుంచి నివారణ రాలేదు, ఉపశమనం రాలేదు. అప్పుడు ఏం చేయాలి? భయంకరమైన నొప్పి ఉంది, చాలా ఇబ్బందికరమైన నొప్పి ఉంది. అప్పుడు ఏం చేయాలి అంటే, ఇది ఒక చిన్న విషయం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి, మోకాలు అరుగుదల ఎక్స్రేలో ఉంటే వెంటనే ఆపరేషన్ చేయాలని ఎక్కడా రూల్ లేదండి. అలా అని చెప్పి ఈ మాట పట్టుకొని, ఈ వీడియో పట్టుకొని మీరు వెళ్ళి మీ ఆర్థోపెడిషియన్తో వాదించకండి. ఆర్థోపెడిషియన్ ఈజ్ ది బెస్ట్ పర్సన్ టు జడ్జ్ వెదర్ యూ నీడ్ టు గో ఫర్ ఆపరేషన్ ఆర్ నాట్. ఆర్థోపెడిషియన్ అనే డాక్టరు బెస్ట్ పర్సన్. మీరు మోకాల మార్పిడికి, మోకీలు మార్పిడికి మీరు తగిన మనిషా కాదా అని చెప్పడానికి వాళ్ళకంటే బెటర్ జడ్జి ఇంకొకళ్ళు లేరండి. అయితే
సొంతంగా తెలివితేటలు తీసి మేము నుంచుని ఎక్స్రే తీయించుకున్నాం, స్టాండింగ్ పొజిషన్లో ఎక్స్రే తీయించుకున్నాం, చూస్తే ఎక్స్రేలో అరిగిపోయిందండి, అరిగిపోతే వెళ్ళిపోవాలి, మేము నీ జాయింట్ ఆపరేషన్ చేయించుకుంటాం అని చెప్పానడం సబబు కాదండి. ఏ ఆపరేషన్ అయినా సరే ఒంటి మీద కత్తి పెట్టాలి అంటే డాక్టర్లు 100 సార్లు ఆలోచించే చేస్తారు. సో ఎప్పుడు వెళ్ళాలి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా నైట్ క్రాంప్స్, నైట్ పెయిన్స్ ఆర్ నైట్ క్రై అనేది ఎక్కువగా ఉంది, ఆర్ఎల్స్ రాత్రులు మిమ్మల్ని నిద్ర లేపి అంత మోకాళ్ళ నొప్పులు పట్టేసేంత మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి ఒకటి. 2, మీ రోజువారీ కార్యకలాపాలు చాలా ఇబ్బందికరంగా మారాయి, అంటే మీరు లేవడం, తిరగడం, భోంచేయడం, మీ స్నానపానాలు కూడా ఇబ్బందిగా తయారయ్యాయి, అదొక పాయింట్. 3వది, మందు బిళ్ళ లేనిదే నొప్పి తగ్గట్లేదు, అంటే నొప్పిలకు తగ్గించడం కోసం మందు బిళ్ళ వేసుకొనిదే నొప్పి తగ్గట్లేదు, అంటే వారానికి మినిమం 3 రోజులైనా నొప్పుల బిళ్ళ వేసుకోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తప్పకుండా మీరు ఎటువంటి సందేహం లేకుండా మీ డాక్టర్ గారు చెప్పినట్టుగా ఆపరేషన్కి వెళ్ళడం అత్యంత అవసరం అండి. అయితే ఈ ఆపరేషన్లో చాలా రకాలు ఉన్నాయండి. నీ రీప్లేస్మెంట్స్ అంటాం, దీన్ని టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటాం, లేదంటే పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అంటాం. మీకు ప్రేక్షకులందరికీ మీకు కరెక్ట్గా అర్థం అవ్వాలి అంటే కనుక నీ జాయింట్లో 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఒకటి మీడియల్ కంపార్ట్మెంట్, లేటరల్ కంపార్ట్మెంట్ అండ్ పటెల్లో ఫిమరల్ కంపార్ట్మెంట్. ఇందాక నేను చెప్పినట్టుగా ఇక్కడ మోకాలు చిప్ప వెనకాల ఉండే కంపార్ట్మెంట్. సో ఈ 3 దెబ్బతింటే కనుక తప్పకుండా మొత్తం జాయింట్ అంతా మార్చాల్సి వస్తుంది. కొంతమందికి మీడియల్ కంపార్ట్మెంట్ మాత్రమే బాగా ఇబ్బంది పడుతుంది, వాళ్ళకి పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అని అంటామండి, అది కూడా చేయొచ్చు. సో ఈ విధంగా మీరు చూసినట్లయితే కనుక ఇక్కడ చూపించినట్టుగా పటెల్లార్ కంపార్ట్మెంట్ ఒకటి, ఫిమరల్ కంపార్ట్మెంట్ ఒకటి, టిబియల్ కంపార్ట్మెంట్ ఒకటి చూస్తున్నారు మీరు. ఈ ఫిమరల్లోనే మీడియల్ కంపార్ట్మెంట్ అండ్ లేటరల్ కంపార్ట్మెంట్ అండ్ పటెల్లో ఫిమరల్ కంపార్ట్మెంట్ అంటామండి. ఈ 3 కంపార్ట్మెంట్స్ కనుక ఇబ్బంది పడ్డాయి అంటే కనుక చక్కగా ఈ మోకాళ్ళ మార్పిడి అనేది మొత్తం అంతా కూడా టోటల్ నీ రీప్లేస్మెంట్ చేస్తారండి. లేదు అంటే ఏదో ఒక భాగమే, మీడియల్ భాగం మాత్రమే ఇబ్బంది పడింది అంటే కనుక పార్షియల్ నీ రీప్లేస్మెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. సో ఏదైనప్పటికీ ఇంతకంటే మీకు ప్రేక్షకులకి ఎక్కువగా నాలెడ్జ్ అనేది పెద్దగా అవసరం లేదు. ఏదర్ పార్షియల్లా టోటల్ నీ రీప్లేస్మెంటా అనేది మీ డాక్టర్ గారు నిర్దేశిస్తారు. అది చేయించుకున్న తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమిటంటే నీ రీప్లేస్మెంట్ చేయించుకుంటే సరిపోదండి. నీ రీప్లేస్మెంట్ చేయించుకున్న తర్వాత తప్పకుండా తగు ఎక్సర్సైజెస్ అనేది చేయాలి. తప్పకుండా చేయాలి. ఈ బొమ్మలో చూసినట్లయితే చక్కగా కూర్చొని ఇలాగ కింద నుంచి పైకి, పైనుంచి కిందకి మోకాలు కదల్చడం, అదేవిధంగా మోకాలు కింద ఒక టవల్ రోల్ లాంటిది పెట్టుకొని గట్టిగా బిగపెట్టి మోకాలు ఎదర ఆర్ తొడ ఎదర కండరాన్ని బిగపెట్టినట్టయితే కనుక మోకాలు గట్టిగా బిగపెట్టి ఈ కింది కాల్ని పైకి లేపినట్టుగా చేస్తే చక్కగా ఈ తొడ కండరం అనేది డెవలప్ అవుతుందండి. ఇవన్నీ కూడా జస్ట్ మీ ఐడియా కోసం 1-2 ఎక్సర్సైజెస్ చెప్పానండి. కాకపోతే ఏంటంటే ఇవి 2 మాత్రమే చేస్తే సరిపోదు. మీరు మీ రీప్లేస్మెంట్కి తగ్గట్టుగా మీ ఆర్థోపెడిషన్ చెప్పినట్టుగా మీ దగ్గరలోని ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తే మీ సిట్యుయేషన్, మీ మోకాళ్ళ కండరాల బలాన్ని బట్టి, వాటి స్థితిగతుల్ని బట్టి ఎంత ఎక్సర్సైజ్ చేయాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, రోజుకి ఎన్నిసార్లు ఆ ఎక్సర్సైజ్ చేయాలి, ఈ ఎక్సర్సైజ్ ఫ్రీగా చేయాలా అంటే లేదంటే ఏదైనా బరువు కట్టుకొని చేయాలా, ఇలాగ రకరకాల ఎక్సర్సైజ్ ఉంటాయండి. ఇవి ఓన్లీ ఐడియాకి మాత్రమే చెప్పినవి. ఈ 2 ఎక్సర్సైజే కాకుండా తప్పకుండా ఇంకా ఇతరత్ర ఎక్సర్సైజ్ అన్నీ కూడా రకరకాల ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. మొబిలిటీ కోసం, మోకాళ్ళ కదలిక కోసం, ఫుల్ రేంజ్ రావడం కోసం ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో తగు ఎక్సర్సైజ్ అన్నీ చేసి చక్కగా పెయిన్ ఫ్రీగా ఉండొచ్చండి. అయితే దీంట్లో చాలామంది ఎక్సర్సైజ్ తర్వాత ఈ బొమ్మలో చూపించినట్టుగా అల్ట్రాసోనిక్ థెరపీ అని చెప్పేసి, ఐఎఫ్టీ అని చెప్పేసేసి ఇవన్నీ కూడా ఉంటాయండి. సో ఈ ఐఎఫ్టీ, అల్ట్రాసౌండ్ లాంటివి ఏవైనా సరే ఎప్పుడు వాడాలి, ఎంత వాడాలి అనేది మీ ఫిజియోథెరపిస్ట్ తప్పకుండా చెప్తారు. సో ఈ ఫిజియోథెరపిస్ట్ చెప్పినప్పుడు మీరు చెప్పిన విధంగా ఎక్సర్సైజ్ చేయడం, రోజు ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రెండో విషయం, మోకాలు వేయించుకున్నాం కదా, కొత్త మోకాలు వేయించుకున్నాం కదా అని చెప్పేసి దాని మీద మొత్తం ఒత్తిడి వేసి తిరుగుతూ ఉంటే కనుక ఇంకొక ప్రాబ్లం కూడా ఉందండి. దీంట్లో
కొత్త మోకాలు వేసిన తర్వాత ఒకవేళ ఆ ఇంప్లాంట్ మీకు సెట్ అవ్వకపోతే ఆ ఇంప్లాంట్ ఎలర్జీ రావచ్చు. అంతేకాని సర్జరీలో ఏదో ప్రమాదం జరిగిందని కాదు. ఏదైనా సరే బయటది లోపలికి, బాడీ లోపలికి తీసుకెళ్తే మెటల్ అనేది ఇంప్లాంట్ ఎలర్జీ రావచ్చు. అలాంటి ఎలర్జీ లేకుండా చూసే ఇంప్లాంట్స్ పర్ఫెక్ట్గా చూసి మీ ఆర్థోపెడిషియన్స్ వేస్తారు. అపోహలు ఏమీ పెట్టుకోవద్దు. పాయింట్ నెంబర్ 2, సరిగ్గా చేయకుండా చాలామంది ఏం చేస్తారు అంటే, మేము మోకాలు వేయించుకున్నాం కదా, ఇంక ఇప్పుడు మేము ఏమైనా ఎక్కుతాం, మెట్లు ఎక్కుతాం, కింద కూర్చుంటాం అంటే కుదరదండి. ఈ మోకాలు ఆర్ మోకీలు రీప్లేస్మెంట్లో రకరకాల ఇంప్లాంట్స్ ఉంటాయి. హై ఫ్లెక్షన్ నీ ఇంప్లాంట్ అని అంటాము. అది ఎంత హై ఫ్లెక్షన్ అంటే ఎంత వంచుకోవడానికి దానికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా మోకాలు వంచడానికి 90 డిగ్రీలు ఆర్ 100 డిగ్రీల కంటే దాటి మోకాలు వంచకుండా ఉండడమే సేఫ్ అండి. సో అది దాటి నేను హై ఫ్లెక్స్ని వేయించుకున్నాను, నేను చేస్తాను అంటే కనుక తప్పకుండా చేయొచ్చు. చేసిన తర్వాత త్వరగా ఇంప్లాంట్ అనేది లూజ్ అవుతుంది. లూజ్ అయిపోయి కదలిక వచ్చి మళ్ళీ రివిజన్ ఆర్థ్రోప్లాస్టీకి వెళ్ళాల్సి వస్తుంది. రివిజన్ అంటే మళ్ళీ మార్చి, యూజువల్గా ఒక ఇంప్లాంట్ వేస్తే 15 ఏళ్ళు 20 ఏళ్ళు రావాల్సింది 10 ఏళ్ళకే కొంచెం లూజ్ అయ్యి ఇబ్బంది పడితే మళ్ళీ తీసేసి ఇంకా కొంచెం ఎముకలోకి డ్రిల్ చేసి లాంగ్ స్టెమ్ నీ అని, లాంగ్ స్టెమ్ ఇంప్లాంట్ అని చెప్పేసి వేయాల్సిన అవసరం. ఇలాంటి అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోకుండా వ్యాయామము, రోజువారీ కార్యకలాపాలు మీ ఫిజియోథెరపిస్ట్ చెప్పినట్టుగా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే మీరు కొత్త మోకాలు వారు మోకీలు మార్పిడి చేసినప్పటికీ కూడాను ఎటువంటి ఇబ్బంది లేకుండా సాధారణ మోకాలు వలె హ్యాపీగా లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేయొచ్చు. అయితే ఎటువంటి మోకాలు వేసుకోవాలా వద్దా అనేది మీ ఆర్థోపెడిషియన్ చెప్తారు. అలాగే మోకాల మార్పిడి ఆర్ మోకీలు మార్పిడి జరిగిన తర్వాత ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఎంతవరకు చేయాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీ ఫిజియోథెరపిస్ట్ చెప్తారు. ఈ ఇద్దరి స్పెషలిస్ట్స్ కాంబినేషన్లో మీరు మోకాళ్ళ జాగ్రత్త తీసుకుంటే తప్పకుండా శుభ్రంగా మీ మోకాళ్ళ నొప్పుల నుంచి విముక్తి పొంది హ్యాపీగా లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారు. ఇంకా ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే కనుక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేయండి. లేదంటే యూ కెన్ జస్ట్ గివ్ ఎ కాల్ డైరెక్ట్లీ ఆర్ మీట్ మీ ఇన్ ది క్లినిక్ ఆర్ మీట్ యువర్ ఆర్థోపెడిషియన్. ఇక్కడనే కాదు, ఎక్కడైనా సరే ఒక డాక్టర్ చెప్పింది వినండి. అంతేకాని గూగుల్లోనో లేదంటే సోషల్ మీడియాలోనో చూసేసి మన ఓన్ డెసిషన్స్ తీసుకొని, లేకపోతే మోకాళ్ళ నొప్పికి నేను ఇంతకుముందు ప్రోగ్రాంలో ఈ నేను చెప్పానండి. మోకాళ్ళ నొప్పికి ఏదో కొత్తగా వచ్చిందిట టెక్నిక్, గట్టిగా కొట్టడం, ముందు నుంచి వెనక నుంచి కొట్టడం అనేది ఏదో టెక్నిక్ వచ్చిందని నేను ఎవరిని విమర్శించడానికి చెప్పట్లేదండి. తప్పకుండా ఈ మాట విమర్శించడానికి కాదు. కాకపోతే ఏంటంటే ఏదైనా సరే శాస్త్రీయంగా ఎంత కరెక్ట్ అనేది మీ ఆర్థోపెడిషియన్ని కానీ ఫిజియోథెరపిస్ట్ని కానీ కలిసి తెలుసుకొని ఆచరించండి. ఆచరించిన తర్వాత తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాని సొంతంగా ఎటువంటి టెక్నిక్స్ చేయొద్దు. దయచేసి మోకాళ్ళ మీద అత్యధికమైన ఒత్తిడిని తగ్గించుకోండి. మంచి హ్యాపీ లైఫ్ స్టైల్ ఆర్ జీవన విధానాన్ని మీరు పాటిస్తే కనుక కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవడము, మోకాళ్ళ మీద ఒత్తిడిని తగ్గించుకోవడము, రెగ్యులర్గా వాకింగ్ చేయడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటే కనుక చక్కగా మీ మోకాళ్ళని ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు హ్యాపీగా చూసుకోవచ్చు. అలాగే త్వరగా అరుగుదలకి రాకుండా, అరుగుదల రాదు అని మళ్ళీ చెప్తున్నాను, అరుగుదల రాకుండా ఉండదని అరుగుదల రాదు అని మాత్రం నేను చెప్పట్లేదు. కానీ ఆ వచ్చే అరుగుదలని పోస్ట్పోన్ చేయొచ్చు. చాలా వరకు మనం నివారించవచ్చు, లేదంటే బాగా పోస్ట్పోన్ చేయొచ్చు. అంతవరకు అయితే చేయొచ్చు. మనం హ్యాపీ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు. స్టే హెల్దీ, స్టే కూల్. థ్యాంక్ యూ. నమస్తే.